హాయ్ అండి. అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఎప్పటినుంచోనండి వంకాయ దమ్ బిర్యానీ చేయాలని. చాలా బావుంటదండి. వెజ్ లవర్స్‌కి సూపర్ ఫీస్ట్ అండి. అంత బావుంటదనమాట. చక్కగా చిన్న వంకాయలు తీసుకోవాలండి. అప్పుడు బావుంటది. కండ ఉంటాయి కదా! అందుకని చెప్పేసి చూసారా ఎంత యమ్మీగా ఉందో. కలర్ వేయలేదు. వేరే వేరే గరం మసాలాలు ఏమీ లేదండి. ఇంట్లో చేసిన మసాలా మాత్రమే వేశాను. కానీ చాలా యమ్‌గా వచ్చిందండి. చూసారా వంకాయలు? ఇవి చెట్లువండి. మా అత్తయ్య గారు తెచ్చారు. అవి నేను కోసి వండుతున్నాను. చక్కగా నీళ్ళలో ఉప్పేసుకొని 4 పచ్చాలు చేసి ఇవి పక్కన పెట్టుకొని శుభ్రంగా కడిగి ఒక బౌల్‌లోకి తీసుకోవాలండి. తీసుకొని దాంట్లో పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్టు, కారం, కొబ్బరి పేస్టు అంటే పచ్చి కొబ్బరి పేస్ట్ అండి. పసుపు, ధనియా పౌడరు అన్నీ వేసుకొని కలుపుకొని పెట్టుకుందామండి. నూనె వేడి చేసుకొని దాంట్లో ఈ 3 ఉల్లిపాయలు వేసి బాగా వేయించుకొని కొన్ని ఉల్లిపాయలు పక్కన పెట్టుకుందామండి. బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఈ వంకాయల మిశ్రమాన్ని మొత్తం వేద్దామండి. తర్వాత జీడిపప్పు, చింతపండు కలిపిన పేస్ట్ వేసేద్దామండి. బాగా ఉడకనిద్దామండి. ఈ వంకాయల్లోకి మసాలా పట్టేంత వరకు. ఈలోపు బియ్యాన్ని శుభ్రం చేసుకొని మసాలా దినుసులు, పుదీనా వేసి రైస్ వేద్దామండి. కాస్త ఉడకాలండి. 75% వరకు ఉడకాలి. ఉడికిన తర్వాత కొంచెం ఎసరు వాడ్చేసి సిమ్‌లో పెట్టేసి మగ్గనిచ్చానండి నేను. కొంతమంది అలాగే తీసివేస్తారు. అది సరిగ్గా ఉడకపోతే పిల్లలు సరిగ్గా తినరు అని చెప్పేసి ఇప్పుడు కూర ఉడికింది కదా! ఈ కూరలో చక్కగా ఈ అన్నాన్ని పేర్చేద్దామండి. పేర్చి చక్కగా ఉల్లిపాయలు, వేయించిన ఉల్లిపాయలు, కరివేపాకు వేసి మూత పెట్టేద్దామండి. దమ్ చేసేద్దాం. పైన నీళ్ళతో గిన్నె పెట్టాను. చూసారా ఎంత యమ్మీగా వచ్చిందో. సూపర్ ఉందండి టేస్టు. కమ్మగా ఉందండి. కొబ్బరి వేసాము, జీడిపప్పులు వేసాము, కొంచెం చింతపండు కూడా వేసాము. ఎంత బావుందంటే మీరు తింటే వదలరండి. వెజ్ లవర్స్‌కైతే ఎంత బావుంటదో. ఆ పాట ఒకటి ఉంది కదండీ వంకాయ గురించి. ఆహా ఏమి రుచి అనరా మైమరచి రోజు తిన్నా మరి మోజే తీరనిది. ఇంకేం చెప్తామండి. అది వంకాయేనండి. కూరగాయల్లో రాజు లాంటిదండి. విరెన్ వైఫ్ ఛానల్‌ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ అండి. మీ విరంజ్యోతి నల్లమోతు.